సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం గత 6 నెలలుగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందజేయడానికి అనేక చర్యలు తీసుకుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సాధారణ భక్తుల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఏదో రకంగా మేనేజ్ చేసుకుని వెళ్ళిపోతారు, దర్శనాలు చేసుకుంటారు, అకామిడేషన్ బుక్ చేసుకుంటారు. కానీ సాధారణ భక్తులకి పెద్దపీట వేయాలి, వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు. అలాగే తిరుమల క్షేత్రం యొక్క ఈ దివ్య క్షేత్రం యొక్క పవిత్రతని కాపాడాలి. ఏ కార్యక్రమం చేసినా సరే ఆ పవిత్రతని కాపాడే దిశగా పెంపొందించే దిశగా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. అలాగే భక్తులు వచ్చిన దగ్గర నుంచి, తిరుమల క్షేత్రానికి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా వారికి తిరుమల తిరుపతి దేవస్థానం అందించే సేవలన్నీ కూడా వారు భవిష్యత్తులో గుర్తుంచుకునేలాగా సంతోషకరంగా వెళ్ళాలనే దిశగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది, తీసుకుంటున్నాము. ఇంకా తీసుకోవాల్సినవి ఉన్నాయి. దర్శనానికి ముందు క్యూ కాంప్లెక్స్లో ఉన్న, క్యూ లైన్లో ఉన్న, వైకుంఠం కాంప్లెక్స్లో ఉన్న, అక్కడ అన్నప్రసాదాలు ఇచ్చే దగ్గర నుంచి, దర్శనం తర్వాత అన్నప్రసాదం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో అక్కడ ఇచ్చే అన్నప్రసాదాలు, అలాగే లడ్డూ ప్రసాదాలు యొక్క నాణ్యత, ఇవన్నీ కూడా చాలా బాగా పెంచడం జరిగింది. అలాగే ఏ కార్యక్రమం నిర్వహించినా సరే టీటీడీ అదంతా కూడా హై క్వాలిటీ ఉండాలి, మంచి నాణ్యతతో ఉండాలి, భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండాలి, భక్తులు గుర్తుపెట్టుకునేలా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు నిర్వహించిన 2 పెద్ద కార్యక్రమాలు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కూడా చాలా బాగా కూడా నిర్వహించడం జరిగింది. అలాగే తిరుమల క్షేత్రంలో ఈ కొండపైన ఉన్న, తిరుమల కొండ మీద ఉన్న పారిశుద్ధ్యం మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఎక్కడైతే పారిశుద్ధ్యం బాగుందో అక్కడ పవిత్రత ఉంటుంది, పవిత్రత ఉన్న చోట పారిశుద్ధ్యం కూడా బాగుండాలి. దానికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే క్యూ లైన్స్ మేనేజ్మెంట్ కూడా, విజిలెన్స్ విభాగము, టీటీడీ సిబ్బంది కూడా ఒక మంచి కోఆర్డినేషన్తో చేయడం, భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. క్యూ లైన్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది. ఎడిషనల్ ఈవో గారు కూడా పర్సనల్గా వెళ్ళి ఈ క్యూ లైన్ మేనేజ్మెంట్ టైం టు టైం చూసుకోవడం, అలాగే ఎప్పుడైతే ఇంటర్వెన్షన్ అవసరం ఉంటుందో, ఎక్కువగా భక్తులు ఉన్నప్పుడు కూడా స్వయంగా వెళ్ళి చూసుకోవడం, నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి చూడటం కూడా జరుగుతుంది. మొత్తం మీద గత 6 నెలలుగా టీటీడీ మంచి సౌకర్యాలు ఇవ్వడం, భక్తులకి మంచి సౌకర్యాలు ఇవ్వగలుగుతున్నామంటే ఇది టీటీడీ సిబ్బంది అంతా కూడా బాగా చేయడం. ఎడిషనల్ ఈవో గారు, జేఈఓలు, సివిఎస్ఓ గారు, అందరు అధికారులు, అలాగే సిబ్బంది, అలాగే మీడియా కూడా మాకు చాలా మంచి సహకారం అందించింది. ఏదైనా పాజిటివ్గా కవర్ చేయడం, ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మాకు తెలియజేయడం, ఆ ఇబ్బందులని గ్రహించి మేము కూడా దాన్ని కరెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా కార్యక్రమాలు చేయాల్సినవి ఉన్నాయి. చేయాల్సిన దాంట్లో ఒక 10% అని చెప్పొచ్చు. ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. అవి చేయాల్సినవి ఏంటి అనేది మీకు ఇప్పుడు కొన్ని చెప్పడం జరుగుతుంది, మీతో పంచుకోవడం జరుగుతుంది. ఒకటి, దాతలు నిర్మించిన అతిథి గృహాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇంతకుముందు కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా వారి కంపెనీ పేర్లు పెట్టుకోవడం జరిగింది చాలా వరకు. ఇప్పుడు మొత్తం మీద 45 అతిథి గృహాలు ఏవైతే ఉన్నాయో అవి పేర్లు మార్చాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా కంపెనీ పేర్ల మీద ఉన్నాయి. 27 మాత్రం వీటిని మార్చాల్సిన అవసరం లేదు. ఈ పేర్లన్నీ కూడా ఆధ్యాత్మిక పేర్లు
ఆధ్యాత్మిక పేర్లు ఉండాలి, లేకపోతే ధార్మిక పేర్లు ఉండాలి. ఈ క్షేత్రం యొక్క పవిత్రతని ప్రతిబింబించేలాగా ఉండాలి అనేది బోర్డు యొక్క ఉద్దేశం, టీటీడీ యొక్క ఉద్దేశం. ఆ విధంగానే పేర్లను కూడా ఎంపిక చేసి ఆ పేర్లని అప్రూవ్ చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది. వారు ఈ పేర్లలో ఏదో ఒక పేరుని పెట్టుకోవచ్చు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎలా అయితే ఆంధ్రప్రదేశ్కి స్వర్ణాంధ్ర విజన్ 2047 చేయడం జరిగిందో ఆ విధంగానే తిరుమల విజన్ 2047 చేయడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రపోజల్స్ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ ప్రపోజల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తిరుమల పట్టణం ఏదైతే ఉందో అది ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలనేది ముఖ్యమైన ఉద్దేశం. ఎందుకంటే ఇప్పటిదాకా చూస్తే అది ఒక ఎడ్హాక్ డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కాటేజ్ కట్టాలంటే ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ కట్టేద్దాము, లేకపోతే వెనక్కి జరుపుదాం, ముందుకు జరుపుదాం, లేదా రోడ్డు ఏమైనా వేయాలంటే దానికి ఒక ప్రణాళిక లేకుండా, ఒక మాస్టర్ ప్లాన్ లేకుండా, ఎంత విడ్త్ ఉండాలి, ట్రాఫిక్ని బట్టి ఒక రోడ్డు విడ్త్ ఉండాలి, అవన్నీ లేకుండా కొంత హెఫజార్డ్గా జరుగుతుంది చాలా సంవత్సరాల నుంచి అనేది మనం అందరం గ్రహించాల్సిన విషయం. అలాగే 2019లో టుడా మాస్టర్ ప్లాన్లో ఒక జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ కింద తిరుమల ఉంది. కాకపోతే ఇది 2017 డేటా సంబంధించిన ప్లాన్, అంటే 2017 ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని చేసిన ప్లాన్. ఆ ప్లాన్ని గత 5 సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ చేయడం జరగలేదు. సో ఇప్పుడు అదే ప్లాన్ని మనము లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని మనం అప్డేట్ చేసుకొని కొత్త ప్లాన్ తయారు చేయడం, జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసి విజన్ డాక్యుమెంట్ తయారు చేయడం అనేది మన ఉద్దేశం. తిరుమల అనేది దేవాలయాలు ఎక్కడైతే ఉన్నా ఆ పట్టణాలన్నిటికీ ఒక రోల్ మోడల్గా ఉండాలనేది ఒక ఉద్దేశం. ఆ విధంగానే అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే దీనికి అనుగుణంగా ఒక అర్బన్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కూడా ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నగర అభివృద్ధి మరియు ప్రణాళిక శాఖ, ఆ శాఖని కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మంది భక్తులు వస్తున్నారు. డెన్సిటీ వైజ్ చూస్తే చాలా హై డెన్సిటీ ఉంటుంది. అంటే ఫ్లోటింగ్ పాపులేషన్ ఉండొచ్చు, వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఒక విధంగా చూస్తే చాలా ఎక్కువ డెన్సిటీ ఉన్న ఒక నగరంగా మనము తిరుమలని చెప్పొచ్చు. అందుకని దీనికి ఒక ప్లాన్తో, ఒక ప్రణాళికతో మనము దీన్ని డెవలప్ చేయకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయి. ఈ ప్లాన్లో విజన్ ప్లాన్లో విజన్ డాక్యుమెంట్లో ప్లాన్తో పాటు 2047లో విజువల్గా ఎలా ఉంటుంది అనే దాంతో పాటు ఈ కన్సల్టెంట్ ఎవరినైతే మేము సెలెక్ట్ చేసుకుంటామో వాళ్ళు కాన్సెప్ట్ ప్లాన్స్ కూడా చేయాల్సి వస్తుంది. తర్వాత డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కూడా కొన్నిటికి మాకు ఇచ్చి ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఇవ్వాల్సి వస్తుంది. దీంట్లో కొన్ని థీమ్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కాలినడక మార్గాలు, ఇప్పుడు ముఖ్యంగా కాలినడక మార్గాలు సరిగ్గా లేవనేది మనందరికీ తెలిసిందే. అంటే ఇంతమంది నడుస్తూ ఉంటారు. ఈ తిరుమలలో చూస్తే ఎక్కువ నడిచే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఫుట్పాత్స్ మీద. వాళ్ళకి కంటిన్యూస్గా ఒక ఫుట్పాత్ కానీ, లేకపోతే సరైన వీటితో సేఫ్గా ఉన్నది, కంఫర్టబుల్గా ఉన్నది, అలాంటివి ఏమీ లేవు. అలాంటివి చేయాల్సిన అవసరం ఉంది. అదొకటి ఫుట్పాత్ డెవలప్మెంట్ అనేది ఒక ముఖ్యమైన విషయం. తర్వాత పార్కింగ్ లొకేషన్స్ మనకి సరిగ్గా లేవు, అవి డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మనకి ఎక్కువ ఏరియాని మనం కొత్త కన్స్ట్రక్షన్ చేసి ఇంకా దాన్ని పెంచాలని అనుకోవడం లేదు. ఉన్న దాంట్లోనే ఏ విధంగా మనం బెటర్గా చేయొచ్చు, మెరుగ్గా చేయొచ్చు అనే దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. సో ఇప్పుడు పార్కింగ్ కూడా మల్టీ లెవెల్ పార్కింగ్ అనేది చేయడానికి అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా ఆ విజన్ ప్లాన్లో ఇవ్వాల్సి వస్తుంది. అలాగే పార్కింగ్ కూడా స్మార్ట్ పార్కింగ్ చేసి పార్కింగ్ ఎఫిషియన్సీ పెంచాలి. అంటే పార్కింగ్ ఉన్నది ఫలానా చోట్ల అనేది అందరికీ తెలియాలి. పార్కింగ్ మేనేజ్ చేసేది సెంట్రల్గా మేనేజ్ చేసేది ఉండాలి. ఆ పార్కింగ్ మేనేజ్మెంట్లో అన్ని పార్కింగ్ అంతా కూడా 100% ఉపయోగపడేలా ఉండాలి. వచ్చే వాహనాలు తీసుకుని వచ్చే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండాలి. అది స్మార్ట్ పార్కింగ్ చేయడానికి అవకాశం ఉంది.
ఆ తర్వాత కొత్త రోడ్లు చేయడం కానీ, ఉన్న రోడ్లనే రీడెవలప్ చేయడం కానీ, తర్వాత లింక్ రోడ్లు చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఈ విజన్ డాక్యుమెంట్‌లో వస్తాయి. ఈ ప్లాన్‌లో వస్తాయి. తర్వాత కొన్ని చోట్ల 2019 ప్లాన్‌లో కూడా ఉంది. సబ్ బేస్ కొన్ని చోట్ల పెట్టాలని ఉంది. అవన్నీ కూడా అప్డేట్ చేసి ఇప్పుడు ఎక్కడ అవసరమో అంటే ఆ డేటాకి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. 2017లో ఉన్న డేటాకి ఇప్పుడున్న డేటాకి చాలా తేడా వచ్చింది. అది పరిగణలో తీసుకొని ఎక్కడ సబ్వే పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏం పెట్టాలి అనేది ఒకటి. పునర్నిర్మాణం వంటి కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని చోట్ల రీడెవలప్మెంట్ చేయాలి, పునర్నిర్మాణం చేయాలి. అవి ఐడెంటిఫై చేయాలి. అంటే కొన్ని పాతబడిపోయి ఉండొచ్చు, లేకపోతే ఆ ఫెసిలిటీ అక్కడ ఉండడం వలన ఇబ్బంది ఉంది, దాన్ని తీసుకెళ్లి వేరే చోట పెట్టాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రపోజల్స్ 2019 ప్రపోజల్లో కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాలాజీ బస్ స్టాండ్ కానీ, రామ్ బగీచా దగ్గర బస్ స్టాండ్ కానీ, ఇవన్నీ కూడా పునర్నిర్మాణం కానీ, లేకపోతే వేరే చోటకి మార్చడం కానీ, తరలించడం కానీ, ఇలాంటివి కూడా ప్రపోజల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేయాలి. ఇవన్నీ కూడా ఫైనల్గా ఇవి చేయాలి, చేసేస్తాము, ఇవే చేస్తామని చెప్పలేము. ఇవన్నీ కూడా ఒక కన్సల్టెంట్ పరిశీలించిన తర్వాత ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది.